ఏపీటీఎస్ తెలుగు న్యూస్ కి స్వాగతం. జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థి ఐతావత్తుల ఆనందరావుకి శుభాకాంక్షలు తెలియజేసేందుకు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు స్వగృహం వద్ద చేరుకున్నారు. 10:48 నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి అనంతరం ర్యాలీగా ఎర్రవంతెన వద్ద గల రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయానికి జనసేన బీజేపీ టీడీపీ నాయకులు కార్యకర్తలు బాణాసంచ కాలుస్తూ ఎన్డీఏ అభ్యర్థి ఐతావత్తుల ఆనందరావుపై పూల వర్షం కురిపిస్తూ భారీ ఊరేగింపుగా ఆర్డీఓ ఆఫీసు వద్దకు చేరుకుని అమలాపురం అసెంబ్లీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆనందరావు నామినేషన్ పత్రాలను ఆర్డీఓ కేశవారెడ్డికి అందించారు. ఇక అనంతరం ఆనందరావు మీడియాతో బీజేపీ జనసేన తెలుగుదేశం అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడుకి, కూటమి అభ్యర్థిగా నాకు సహకరించిన జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇక రాజకీయ గురువులు పొలిట్ బ్యూరో సభ్యులు చినరాజప్ప, రమణబాబు, సోమబాబు, చంద్రమౌళి, బీజేపీ నాయకులు యాళ్ల దొరబాబు, జనసేన పార్టీ నల్లా శ్రీధర్ శుభాకాంక్షలు తెలియజేశారని, అలాగే రాష్ట్రంలో 160 నియోజకవర్గాలకు పైన ఎన్డీఏ ప్రభుత్వం విజయం సాధిస్తుందని, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని, రాబోయే 50 రోజుల్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కొత్త ప్రభుత్వం రాబోతుంది, రాక్షసుల పాలన అంతమవుతుందని ఈ రోజు స్వచ్ఛందంగా 10,000కు పైగా ప్రజలు పాల్గొన్నారని ఆనందరావు మీడియాకు తెలియజేశారు. అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా ఐతావత్తుల ఆనందరావుని నేను నామినేషన్ దాఖలు చేశాను. చంద్రబాబు నాయుడు గారు మరి నన్ను అభ్యర్థిగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేశారు, బీజేపీ సపోర్ట్ అందరూ చేశారు. ఈ సందర్భంగా ఇప్పుడే నామినేషన్ చేశాము. అలాగే మా నామినేషన్కి పొలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు మా గురువు గారు నిమ్మకాయల చినరాజప్ప గారు, రమణబాబు గారు, చంద్రమౌళి గారు, ఇంకా జనసేన నుంచి మన శ్రీధర్ గారు, ఇంకా పెద్దలందరూ కూడా వచ్చారు. అలాగే జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి సోమబాబు గారు అందరూ వచ్చారు. ఒకటే మరి బీజేపీ నుంచి కూడా దొరబాబు గారు కూడా వచ్చారు. ఒకటే అందరూ కూడా చెప్తున్నాం, ఈరోజు రాష్ట్రంలో 160 నియోజకవర్గాలపైనే జనసేన టీడీపీ బీజేపీ కూటమి విజయం సాధించబోతుంది. ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలు కూడా ఈ కూటమి అభ్యర్థులే విజయం సాధిస్తారు. మరి రాబోయే ఒక 50 రోజుల్లో ఈ రాష్ట్రంలో మరి చంద్రబాబు గారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం రాబోతుంది. ఈ దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి పాలన అంతం కాబోతుందని తెలియజేసుకుంటూ ఇప్పుడే మీరు చూశారు. మరి స్వచ్ఛందంగా ప్రజలు వేలాదిగా వచ్చి కార్యక్రమంలో పాల్గొని ఇవాళ ఈ యొక్క ఎలాగైనా సరే ఈ రాష్ట్రం నుంచి ఈ దుష్ట పాలన తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్న ప్రజలని ప్రజలే వాళ్ళు ఇండికేషన్ ఇచ్చారు. అందుకే చెప్తున్నాం, తప్పనిసరిగా కూటమిదే విజయం. తప్పనిసరిగా రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు కానీ 175 ఎమ్మెల్యే సీట్లు కానీ కూటమే విజయం సాధిస్తే తెలియజేసుకుంటున్నాం.